రావణాసురుడు ఒక ముని వేషంలో వచ్చి సీతమ్మను మోసం చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? సీతమ్మను ఎక్కడికి తీసుకుపోయాడో విందామా? రామాయణం 13వ రోజు. రాముడు బంగారు లేడి వెంట వెళ్ళగా లక్ష్మణుడు కూడా ఆందోళనతో వెళ్ళిపోయాడు. అప్పుడు రావణాసురుడు ఒక మునిలా వేషం వేసుకొని సీతమ్మ దగ్గరికి భిక్ష అడగడానికి వచ్చాడు. లక్ష్మణుడు గీసిన గీత దాటితే ప్రమాదమని తెలిసిన సీతమ్మ అతిథి ధర్మం కోసం బయటకు వచ్చింది. అంతే, రావణాసురుడు తన అసలు భయంకరమైన రూపాన్ని చూపించి సీతమ్మను బలవంతంగా ఎత్తుకొని తన విమానంలో లంకకు తీసుకుపోయాడు. సీతమ్మ రామ లక్ష్మణ అని గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తుండగా ఆకాశంలో ఎగురుతున్న జటాయువు అనే పెద్ద గద్ద ఇది చూశాడు. జటాయువు రాముడికి స్నేహితుడు. సీతమ్మను కాపాడటానికి రావణుడితో గట్టిగా పోరాడాడు. కానీ రావణాసురుడు చాలా బలవంతుడు కావడంతో జటాయువుని ఓడించి అతని రెక్కలు నరికేశాడు. జటాయువు కింద పడిపోయాడు. రావణాసురుడు సీతమ్మను తీసుకొని లంక వైపు వెళ్ళిపోయాడు. దారిలో సీతమ్మ తన నగలను కిందకు జారవిడిచింది. ఎందుకంటే రాముడు వెతుక్కుంటూ వస్తే ఆ గుర్తులు దారి చూపుతాయని ఆమె అనుకుంది. సీతమ్మను రావణుడు లంకకు తీసుకువెళ్ళి అక్కడ అశోకవనంలో బంధించాడు.